అఖండ గోదావరి వరదలకు అక్కడి అమ్మవారి ఆలయం పూర్తిగా జలమయం అయ్యింది. గోపురం మాత్రమే కనిపిస్తుంది. కానీ ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టే అర్చకులు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. వెంకన్న దొర అనే స్వామి అర్చకులు పడవపై వెళ్ళి అమ్మవారికి నది మధ్యలో గోపురం వద్ద నైవేద్యం సమర్పించి వచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తుంది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం ప్రస్తుతం గోదావరి వరదల కారణంగా నీట మునిగింది. ఇక్కడ గోపురం మాత్రమే కనిపిస్తుంది. మిగతా భాగం అంతా జలమయం అయిపోయింది. చుట్టుప్రక్కలంతా కూడా గోదావరి వరదతోనే నిండిపోయింది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఆలయం వద్దకు వెంకన్న స్వామి అర్చకులు వెళ్ళి అమ్మవారికి పడవపై వెళ్ళి నైవేద్యం సమర్పించి వచ్చిన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అర్చకుల్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. భక్తితో ఆయన చేసిన ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని అందరూ భావిస్తున్నారు.